రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా సరే అభివృద్ధి సంక్షేమం ఎక్కడ ఆగలేదని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో భ్రష్టు పట్టించి అప్పులు మిగిల్చి వెళ్లారని మండిపడ్డారు. అప్పులు తీర్చడానికి వడ్డీలు కట్టడానికి తిప్పలు పడాల్సి వస్తుంది సరే పథకాలు ఎక్కడ ఆపలేదని అన్నారు. 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ ప్రార్థన పేరిట విజయోత్సవ సభ గురువారం మొరంపూడి జంక్షన్ శుభమస్తు ఫంక్షన్ హాల్లో నిర్వహించడం. రూరల్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కూటమి నాయకులు అధికారులు హాజరైన కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు. రూరల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి రూరల్ ఎంపీడీఓ సునీల్ ఆర్మ్ స్ట్రాంగ్ గణాంకాలతో వివరించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అధికారి డిఆర్ఓఎస్ భాస్కర్ రెడ్డి తదితరులు జరుగుతున్న అభివృద్ధి వివరించారు. రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు మత్సేటి శివసత్యప్రసాద్ అధ్యక్షత వహించారు. जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार एनटीआर. नारा चंद्रबाबु नायडू गारी नायकत्వం, नारा चंद्रबाबु नायडू गारी नायकत्వం, पवन कल्याण गारी नायकत्వం, पवन कल्याण गारी नायकत्వం, नारा लोकेश गारी नायकत्వం, नारा लोकेश गारी नायकत्వం. जय गोरट्ला, जय गोरट्ला. మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. కూటమి ఐక్యత, కూటమి ఐక్యత. వినవట్లేదు. కూటమి ఐక్యత, కూటమి ఐక్యత. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ధన్యవాదాలు. పెంపుదల కోసం కృషి చేసిన విధానాలు మనం చూసాం. 19లో జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేసి గోబెల్స్ ప్రచారాలు చేసి ప్రజలను నమ్మించాడు. ఆకాశం హద్దుగా హామీలు ఇచ్చాడు. 5 సంవత్సరాల్లో ఏం అమలు చేశారో ఒకసారి మనం చూడాల్సిన అవసరం ఉంది. 85% ఏది కూడా పనిచేయాలి. 100 హామీలు ఇస్తే 85 హామీలు చేయాలి. 15 హామీలు మాత్రం అమలు చేశాడు. చిన్న ఎగ్జాంపుల్, నేను మళ్ళా సంపూర్ణ మద్యపాన నిషేధం పెడితేనే అధికారులకు వస్తానని చెప్పిన పెద్ద మనిషి సంపూర్ణ మద్యపాన నిషేధం పెట్టాడా? 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్న పెద్ద మనిషి ఎందుకు 5 సంవత్సరాల పాటు? ఇప్పుడే సోదరులు రమణ గారు చెప్పారు, ప్రజావేదిక, ఇలాంటి ప్రజావేదిక, ప్రజల సమస్యల వేదిక, ప్రజల సమస్యల పరిష్కారానికి వేదిక ఉన్న ప్రజావేదికలో మీటింగ్ పెట్టి రాత్రి గురించిన ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి. విధ్వంసమే ఆయన లక్ష్యం. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు అదే విధంగా ఉండటం, మార్పు లేదు ఆయనలో. అంతే ఉత్సాహంగా ఉన్న పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తారు. అలాగే మా పార్టీ సంబంధించిన రాజకీయ దురంధరుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ నుండి గతంలో
అధ్యక్షుడిగా చేసి రాజమండ్రి ముఖ్యంగా రూరల్ సంబంధించిన ప్రాంతానికి ఉన్న నేత శ్రీ సోము వీర్రాజు గారికి, అలాగే మన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు వెంకటరమణ చౌదరి గారికి, అలాగే మా జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గారికి, వేదిక పైన ఉన్న ఇతర జనసేన తెలుగుదేశం నాయకులకి, అలాగే అధికారులు కూడా ఈ కార్యక్రమం ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. అనేక మంది పార్టీ కార్యకర్త సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 12 సంవత్సరాలు ఏం చేశాం నరేంద్ర మోడీ గారి దేశానికి? 2 సంవత్సరాలు కాదు, 4.2 అంతే కదా సార్, 4వసారి ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు. సో 15 సంవత్సరాలు పూర్తయిందని చెప్పారు. 15.5 years అయింది చంద్రబాబు నాయుడు గారు. ఈ కాలఖండంలో ఏం చేశారు మనకి?